ఉన్నారని చెప్పి చీకటి నుంచి వెలుగులోకి నడిపించాలని చెప్పే ఉద్దేశంతోనే తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారిని లోకానికి లోకరక్షకుడుగా పంపించినటువంటి శుభతరుణం, శుభదినం ఇది. అందుకే దీనిని డిసెంబర్ 25గా క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రపంచ యావత్తు కూడా ఈ దినము జరిపించుకుంటూ ఉంటారు. అసలు యేసుక్రీస్తు వారి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఎవరి కోసం వచ్చాడు, ఏం చేయటానికి వచ్చాడు, మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 2023 సంవత్సరంలో ఇది ఎన్నో దినం అండి మనం జ్ఞాపకం చేసుకోవడానికి? 359. ఇంకెన్ని రోజులు ఉన్నాయి ఈ సంవత్సరంలోనే? కేవలం 6 రోజులు మాత్రమే ఉన్నాయి. 6 రోజులే ఉన్నాయి ఇంకా ఈ సంవత్సరంలోనే. 6 రోజులైతే 23వ సంవత్సరం పూర్తిగా కంప్లీట్ అయిపోద్ది. 24లోకి ప్రవేశించడానికి అతి దగ్గరలో ఉన్నామన్నమాట. ఈ 6 రోజులు కూడా మనం ఉంటామో లేదో కూడా తెలియని పరిస్థితి. లోకరక్షకుడిగా మన కోసం వచ్చాడు కాబట్టి ఆయనను మనము హృదయపూర్వకంగా మన హృదయములకు ఆహ్వానించుకొని మనలో ఉన్నటువంటి చీకటిని పారదోలి మన జీవితాల్లో వెలుగులు నింపుకోవటానికి మంచి అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఈ అవకాశాన్ని మనము దేవుడే మనకి ఇచ్చాడు కాబట్టి దీన్ని మనము దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవటానికి మంచి అదనటువంటి అవకాశం. కాబట్టి మనమందరం కూడా ఈరోజు ఈ 359వ రోజుని క్రిస్మస్ పర్వదినంగా మనం జరుపుకుంటున్నాం. కాబట్టి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని లేఖన భాగాల్ని చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. దేవుని ఆరాధించిన ముందుగా కొన్ని లేఖన భాగాలను చూసుకుందాం. రండి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞానం చేసుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభు అయినటువంటి క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని యుండుట మీరు చూచిదరని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం దేవుని యొక్క సహాయం కోసం. పరిశుద్ధమైన దేవా, కృప కలిగిన తండ్రి, జీవము కలిగినట్టు మా యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అల్పడను అయోగ్యుడైన నన్ను ప్రభువా, ఈ రీతికార ప్రభును నిలబెట్టుకున్నటువంటి విధానం బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యోగ్యత లేనటువంటి నన్ను ప్రభున తండ్రి నీ ప్రేమలో బద్ధపరిచి బలపరిచి నీ కృప చూపించి అయా నీ ప్రేమలో ప్రభు ఈ రాత్రి యొక్క ఉదయకాల సమయంలో ప్రభున తండ్రి నాయన నిలబెట్టుకున్న విధానం బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. లేఖన భాగాలు చెప్పడానికి అర్హుడు కాదు కానీ ప్రభువా, అయా నీ చిత్తం ఏమై ఉన్నదో ప్రభున తండ్రి, నీ చిత్తం అయితే నన్ను ఒకసారి మీ స్వాధీనంలో ఉంచుకోండి. నీ పరిశుద్ధమైన సర్వసారిని మరుగు చేసుకోండి. మాట్లాడుతున్న మాటలు నేను కాక మీరు నాలో ఉండి నాతో ఉండి మాట్లాడుతున్నామని సమస్తాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ నన్ను నేను మీ పాదాల చింత పడవేసుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములోనే ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఎక్కువసారి మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు జన్మించాడు. అంటే మనందరి కొరకు జన్మించాడు. అతను ఎలా ఉన్నాడు? జన్మించి ఎట్లా ఉన్నాడట? పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుకుండబెట్టారట అండి. అసలు దేవుడేంటి? నరరూపిలా దారిగా రావటం ఏంటి? ఒక శిశువుగా ఈ లోకానికి జన్మించటం ఏంటి? పొత్తి గుడ్డలతో చుట్టబట్టం ఏంటి? పొత్తి గుడ్డలు అంటే మామూలు విషయం కాదండి. అదే ఈ రోజుల్లో పిల్లలు పుడితే ఎలాంటి వస్త్రాలు తీసుకొస్తారండి? ఎంతో గొప్ప ఖరీదైనటువంటి వస్త్రాలు, విలువైనటువంటి వస్త్రాలు. కేసీఆర్ కిట్ కూడా వస్తూ ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఈ కిట్లన్నీ తీసుకొచ్చి ఆ పిల్లల్ని భద్రపరిచి ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా, సంతోషంగా ఆ పిల్లగాడిని సంకనెత్తుకుంటారటండి, భద్రపరుస్తారటండి. కానీ మన ప్రభునటువంటి యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చి బాలుడుగా జన్మించినప్పుడు ఎలా చుట్టబడ్డాడు? పొత్తి గుడ్డలతోనటండి. ఎంత హీనాతిహీనం అండి ఇది. ఒక దేవుడుగా ఈ లోకానికి వచ్చాడు, బాలుడుగా ఈ లోకానికి వచ్చాడు, పొత్తి గుడ్డలతో చుట్టబడి ఎక్కడ పెట్టారటండి? ఒక తొట్టిలో, పశువుల శాలలో ఒక తొట్టిలో పెట్టారటండి. అదే మన పిల్లల్ని అయితే, ఈ లోకంలో మనకు జన్మించిన పిల్లలైతే మనం ఎక్కడ పెడతామండి?
బంగారు ఉయ్యాలలు, బలమైనటువంటి ఉయ్యాలలో ఎంతో మంచి విశాలకరమైనటువంటి సంతోషకరమైనటువంటి పానుపులు తయారు చేసి ఆ పానుపుల మీద పరుండబెడతామట. కానీ దేవుడు ఎంతగా తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు చూడండి. ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? దావీదు కుమారుడు ఈ లోకములో నరరూపిదారిగా వచ్చాడు, పట్టణమందు రక్షకుడు జన్మించాడని చెప్పి అనేక మారులు చెప్పుకుంటూనే ఉన్నాం, చూసుకుంటూనే ఉన్నాం, చదువుకుంటూనే ఉన్నాం. అసలు ఈ రక్షకుడు మనకి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? దీనిని కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో ఉన్నటువంటి సర్వకోటి మానవాళి ప్రపంచమంతా కూడా చీకటిలో జీవిస్తూ ఉన్నారు, దారితో తెలియని రీతిలో జీవిస్తూ ఉన్నారు, వారి మార్గం ఎటు పోవాలో కూడా తెలియని రీతిలో ఉన్నారు. వారి కళ్ళు తెరవబడటానికి, ఆ చీకటిని తొలగించటానికి, వారి జీవితంలో వెలుగులు నింపటానికి లోకరక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడట. ప్రియమైనటువంటి వారలారా, అంత మాత్రమే కాకుండా ఇంకా ముందుకు వెళదాం. చాలా చక్కటి లోతైనటువంటి సత్యాలు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మనము ప్రాముఖ్యంగా ఆలోచించదగినటువంటి విషయాలు చాలా ఉన్నవి. కొన్ని మీకు ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను చెప్పాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను. ఈ లోకానికి రావటానికి, లోకరక్షకుడిగా రావటానికి ఏ రూపేణ రావాలి, ఎలా రావాలి, ఈ యొక్క మూయబడిన కన్నులు తెరియబడటానికి ఎటువంటి ప్రణాళికను సిద్ధపాటు చేశాడు దేవుడో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆదిలోనే దేవుడు ఈ సర్వాన్ని సృష్టించాడు. ఈ భూమిని, శూన్యములో ఉన్నటువంటి భూమిని వేలాడదీశాడు. తన యొక్క మాటతోనే దీనిని సృష్టించాడు. ఈ భూమిపైన మనం నిలబడుతున్నాం, ఇది గట్టి పునాది అని చెప్పి మనం ఎంతో ఆశపడుతున్నాం, ఆత్రపడుతున్నాం. కానీ ఇది దీన్ని వేలాడదీసినటువంటి శూన్య ప్రదేశం అనేటటువంటిది. దేవుడు మధ్యలో మనకు వేలాడదీశాడు. అగాధ జలముల పైన ఈ భూమిని సృష్టించాడు దేవుడు. ఈ భూమిని సృష్టించి ఆదాములు సృష్టించాడు వారిని. ఈ భూమి మీద నిర్మించిన తర్వాత, ఆదాములు నిర్మించిన తర్వాత వారు ఎప్పుడైతే ఈ యొక్క దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను తిరస్కరించి పాపానికి లోనయ్యారో ఆ యొక్క పాప సంతానమంతా కూడా లోకమంతా విస్తరించింది. విస్తరించిన తర్వాత ఇక దేవునికి పట్టసల నుంచి కోపం వచ్చేసి నోవహు దినంలో ఏమొచ్చిందండి? జలప్రళయం వచ్చేసింది. జలప్రళయం వచ్చేసిన తర్వాత ఈ లోకమంతా కూడా మరలా శూన్యం చేయబడ్డది. చేశాడు దేవుడు. తన ప్రణాళిక ఈ విధంగా ఉండాలి, ఇలా నెరవేర్చాలని చెప్పి ఉద్దేశంతోనే ఆయన సృష్టిలోని ఈ గొప్ప కార్యం చేసుకుంటూ వస్తాడు. ఆ యొక్క నోవహు కుటుంబం ఒక్కటే బ్రతికింది. 8 మంది కుటుంబ సభ్యులు వాడలో భద్రపరిచాడు. దేవుడు చెప్పినటువంటి మాట విన్నారు, భద్రపరచబడ్డారు. ఈ భూమిపైకి మరలా జీవనం కొనసాగించడానికి ప్రయత్నం చేశారు. అక్కడ నుంచి ప్రారంభమైనటువంటి యొక్క జననము దేవుని యొక్క ప్రణాళిక నిజముగా అది కంటికి కనపడదు, చెవికి వినపడదు, హృదయానికి గోచరం కూడా కాదు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎంత గొప్ప ప్రణాళికను చూపిస్తున్నాడు మన కళ్ళకు కట్టినట్లుగా పరిశుద్ధ లేఖనంలోని లేఖన భాగాలు ఎంత స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నవి. అక్కడ నుంచి అబ్రహాము సంతానం వరకు ఒక విధి విధానాలు ఏర్పాటు చేశాడు. అబ్రహాము సంతానం నుంచి 14 తరాలు ఏర్పాటు చేసుకున్నాడు. తరతరాలు యొక్క సిద్ధపాటు చేసుకుంటూ వచ్చాడు దేవుడు. 14 తరాల తర్వాత దావీదు వంశం, అబ్రహాము వంశము నుంచి 14వ తరములోని యేసుక్రీస్తు వారిని ఉద్భవించడానికి, ఈ లోకానికి రక్షకుడిగా పంపించడానికి ప్రతిమ పూనుకున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఇక్కడ ఒక్కడి నుంచి చెప్తున్నానంటే ఈ మాట, అబ్రహాము సంతానం నుంచి 14వ తరం వరకు దావీదు వంశం నుంచి తన కుమారుడు జన్మిస్తాడు, ఈ లోకానికి రక్షకుడిగా ఉద్భవించబోతున్నాడని చెప్పి దేవుడే పలికినటువంటి మాట అండి ఇది. దేవుడే స్వయంగా పలికినటువంటి మాట ఇది. రాజునుగా ఆ యొక్క అబ్రహాము సంతానం నుంచి అబ్రహాముకు ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు. నిన్ను ఆశీర్వదిస్తాను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను, నీ కుటుంబం నుంచి రాజులను ఏలటానికి నేను నీలో నుంచి పుట్టిస్తానని చెప్పి వాగ్దానం చేశాడు దేవుడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు చాలా నమ్మదగిన వాడండి. మాట ఇచ్చి తప్పుకునే దేవుడు కాదండి మన దేవుడు. అలా వాగ్దానం చేసిన రీతిగా అబ్రహాము నుంచి దావీదు వరకు 14 తరాలటండి.
ఈ 14 తరాల్లో ముఖ్యులుగా 4 స్త్రీలు ఇక్కడ పేరు ఎంచుకోబడ్డారు. 4 స్త్రీలు. ఈ 4లో మొట్టమొదటిగా ఉన్నటువంటి ఎవరయ్యా అంటే మొట్టమొదటిగా ఉన్నటువంటి ఆ స్త్రీలలో అవ్వ ఉన్నది. అవ్వ కొనుక్కోబడిన తర్వాత అబ్రహాము భార్య అయినటువంటి శారా వచ్చింది. శారా యొక్క సంతానం నుంచి మరొక 4 ఈ 14 తరాల్లో ముఖ్యులుగా ఉన్నారు. 4 స్త్రీలు దేవుడు అలా ఏర్పాటు చేసుకున్నాడండి. ఆయన ప్రణాళిక అది. మొట్టమొదటిగా తామారు, ఈమె కానానీయురాలు. రెండవ ఆమె రాహాబు, ఈమె యెరికో నివాసి. 3వ ఆమె రూతు, ఈమె మోయాబీరాలు. 4వ స్త్రీ బత్షెబ, ఈమె ఉరియా భార్య మరియు హిత్తీయురాలండి ఆమె. ఈ 4 ఎంచుకున్నారు. ముఖ్యులుగా ఈ 4 ఆది కాలంలో ఉన్నటువంటి 4 స్త్రీలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 4 సంతానంలో నుంచి దావీదు వంశం వరకు కూడా 14 తరముల్లో గొప్పగా ఎంచుకొని ఆయన ప్రణాళికలన్నీ సిద్ధం చేసుకుంటూ వచ్చాడటండి దేవుడు. ఆయన కార్యాలన్నీ కూడా చూపించుకుంటూ వచ్చాడు దేవుడు. చూపించుకుంటూ వచ్చిన తర్వాత ఈ యొక్క 14వ తరమైనటువంటి వాడిని దావీదుని ఎంచుకున్నాడు రాజుగా దేవుడు. చాలామంది రాజులు వస్తారు, చాలామంది పరిపాలన చేస్తూ ఉంటారు. ఈ దావీదు రాజును ఎంచుకున్న తర్వాత ఈ దావీదును ఒక రాజుగానే ఎంచాడు. కానీ ఈ దావీదుకు కుమారుడుగా ఆయన సంతానం వచ్చినటువంటి వాడుగా యోసేపును ఎంచుకున్నాడు, యాకోబును ఎంచుకున్నాడు. యాకోబు కుమారుడు యోసేపును ఎంచుకున్నాడు. యోసేపుకు ఒక కన్య అయినటువంటి మరియను ప్రతారం చేయటానికి సిద్ధపాటు చేశాడు. యాకోబు సంతానం నుంచి వచ్చినటువంటి వారిని యోసేపును ఎంచుకున్నాడు. యోసేపుకి కన్య మరియను ప్రదానం చేయటానికి సిద్ధం చేశాడటండి. ప్రియమైన దేవుని వర్లరా, ఇది ఎంత గొప్ప విషయం. మన ప్రణాళికను మనం ఎలా కనుగొంటాం? దేవుని యొక్క లేఖనాలని క్లుప్తంగా చదివితే తప్ప మనకేమాత్రం కూడా అర్థం కావండి. ఈ యోసేపుకి ప్రదానం చేయకముందే కన్యామర్య గర్భమున దేవుడు కుమారుడుగా ఆయనకి పరిశుద్ధాత్మ శక్తి చేత ఈ లోకానికి జన్మింపజేయాలని చెప్పి ఆయన ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు. ఆనాటి రోజుల్లో చాలామంది దేవుడు ఈ యొక్క మాటను ఎప్పుడైతే బయలుపరిచాడో కన్యక గర్భాన పరిశుద్ధాత్మ దేవుడిగా ఈ లోకానికి ఉద్భవించాలని చెప్పి ప్రకటన చేసి అనేకులకు తెలియపరిచాడు ప్రవక్తల ద్వారా. ఆనాటి రోజులు 500 మంది కన్యకలు, 500 మంది కాదండి, 5,000 మంది కన్యకలు పోటీ పడుతున్నారట. ఎదురు చూస్తూ ఉన్నారు. నా గర్భమున వస్తాడేమో, నాకు జన్మిస్తాడేమో, ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి నన్ను నిండుకుంటుందేమో, నా గర్భమున దేవుడు పుడతాడేమో అని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్నారట. పిలిపినటువంటి వారులారా, 5,000 మంది కన్యకలు ఎదురు చూస్తున్న సమయమందున ఆనాటి రోజుల్లో పెళ్లి చేసుకోవడానికి కూడా చాలామంది నిరాకరించారట. కన్యకలుగా ఉండటానికి నన్ను ఎన్నుకుంటాడని దేవుడు, నన్ను దగ్గరికి తీసుకుంటాడని దేవుడు, నా మీదనే ఆ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరిస్తాడని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్న సమయమందున 5,000 మంది కన్యకలో మరియమ్మని ఎంచుకున్నాడటండి. ఈ మరియమ్మ ఏ పాపం ఎరగనది, ఏ కపటము లేనిది, నరుని అంటే పురుషుని ఎరుగినటువంటిది, ప్రధానం చేయబడినటువంటి యొక్క మరియను ఎంచుకున్నాడు దేవుడు. ఈ మరియ ఏ పాపము లేనిది కాబట్టి ఏమలోనే జన్మించాలని చెప్పి ఎంచుకున్న దేవదేవుడు ఏ పాపం ఎరిగినటువంటి, ఏ కపటము తెలియనటువంటి, ఎటువంటి మత్సరము లేనటువంటి, ఎటువంటి డాగు కూడా లేనటువంటి ఈ కన్యమర్య గర్భాన పరిశుద్ధాత్మ శక్తి నిండుకొని పరిపూర్ణులైనటువంటి యొక్క మరియ గర్భాన పరపడపడి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి జన్మించాడు కండి. ఈ లోకానికి జన్మించాడు, ఈ లోకానికి వచ్చాడు. ఈ మరియను ఎంచుకోవటానికి గల కారణాలు మనం ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చాం. 5,000 మంది కన్యకలు పోటీ పడ్డప్పుడు ఈ మరియ ఒక్కతే విశ్వాసురాలుగా, నీతిమంతురాలుగా, కపటము లేనిదానిగా, పాపము లేనిదానిగా కనపడేదటండి. ఆ మరియను ఎంచుకున్నాడు దేవుడు. ఆ మరియ గర్భానే
ఈ లోకానికి రక్షకుడిని ఇవ్వాలని చెప్పి దేవుడు తలంచాడు. తలంచి దేవుడు ఈ లోకానికి గొప్ప కుమారుడిని ఇచ్చాడటండి. చూడండి, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము యెషయా గ్రంథము 9వ అధ్యాయము యెషయా గ్రంథం 9వ అధ్యాయం చూడండి ఒకసారి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు చాలండి, మాట చాలండి. ఎవరికి ఇచ్చాడటండి కుమారుణ్ణి అండి? మనకు ఎవరికైనా సంతానం కలిగారనుకోండి, కుమారులు పుట్టారు, ఓ కుమార్తె పుట్టిందనుకోండి, మన పిల్లవాడు, మన కుమారుడు, మన కుమార్తె అని చెప్పని చెప్పుకోవటానికి సాహసిస్తామా ఈ లోకంలోని? ఆ మనసు వస్తుందా అండి ఎవరికైనా? మన కొడుకు మన కూతురు అని చెప్పి అక్కడ మాట్లాడితే ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ భక్తుడు యెషయా గారు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఎంత గొప్ప మాట అండి ఇది! మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఎంత గొప్ప మాట ఇదండి! ఇంకంతేకాకుండా ఏమంటున్నాడు, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇప్పుడు పుట్టే పిల్లలకు మనం ఏం పెడతామండి? రకరకాల చింటూలంట, బిట్టూలంట, సంటి అంట, ఇంకేంటి రకరకాల పేర్లు పెడతారు. యేసుక్రీస్తు వారికి ఏ పేరు పెట్టారు? ఎక్కడ ఎంతగా ఎక్కడ కొనియాడుతున్నారు? యేసుక్రీస్తు వారిని ఎంతగా ఎక్కడ వర్ణిస్తున్నాడు తండ్రి అయిన దేవుడే. చూడండి ఏమంటున్నాడు, ఆశ్చర్యకరుడంట, ఆలోచనకర్త అంట,